హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఉమ్మనీరు తక్కువగా ఉన్నట్లయితే బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, అంటే బేబీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మామూలుగా నేను ఆల్రెడీ వీడియోస్లో షేర్ చేస్తున్నాను ఉమ్మనీరు గురించి. ఆ ఉమ్మనీరు అనేది నార్మల్ రేంజ్ వచ్చేసి 8 to 18 వరకు ఉంటుందండి. అలా ఉన్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, అంటే దానికి మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. అలా కాకుండా 8 కంటే తక్కువ ఉన్నది అంటే 8 కంటే తక్కువ 5 కంటే తక్కువ ఉంది అంటే అప్పుడు మనము భయపడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే అది డేంజర్ సిమ్టమ్గా చెప్పుకోవచ్చు, ఉమ్మనీరు తగ్గింది అని తెలుసుకోవచ్చు. అది ఎలా తెలుసుకోవాలి అంటే మనం స్కానింగ్ రిపోర్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏఎఫ్ఐ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అని ఉంటుందండి. అక్కడ దాని ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది అని రాసి ఉంటారు. అది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక 8 కంటే తక్కువ ఉందంటే మీకు అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది అంటే ఉమ్మనీరు అనేది చాలా తక్కువ ఉంది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ బేబీని చాలా జాగ్రత్తగా సేఫ్గా కాపాడుకోవాలని అని తెలుసుకోవాలి. అది ఎలా అంటే మనము ఇప్పుడు తెలుసుకునేద్దాం. ఓకే, ఇప్పుడు మీ ఉమ్మనీరు అనేది తక్కువగా ఉన్నప్పుడు మనం ఎలాంటి అంటే జాగ్రత్తలు తీసుకోవాలి, బేబీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చూసుకున్నట్లయితే మీ బేబీ అనేది ప్రీ మెచ్యూర్ బేబీగా పుట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. అంటే మీ బేబీ పుడుతుంది కదా, ఆ బేబీ అనేది చాలా అంటే ఏంటంటే చిన్నగా పుట్టడం, లేకపోతే ఆ బేబీ మెదడు అనేది చాలా బాగా పని చేయకపోవడం లాంటివి జరుగుతాయి. అలానే ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇంకా ఊపిరితిత్తులకు సంబంధించి వ్యాధులు అనేవి రావచ్చు. అంటే మీ బేబీ పుట్టినా కూడా ఊపిరితిత్తులు అనేవి అంటే శ్వాస తీసుకోవడం లాంటి ఇబ్బందులు అయితే కలుగుతాయండి. అందువల్ల మనము జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇంకా మూత్రపిండాలకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం అనేది ఫేస్ చేయొచ్చు. మామూలుగా బేబీ పుట్టిన తర్వాత ఆ మూత్రపిండాలకు సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల మనము పుట్టేటప్పుడుకి మనకి నార్మల్ రేంజ్ ఉండేటట్లు మనము చూసుకోవాలి ఫ్రెండ్స్. మరీ తక్కువగా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే బేబీ పుట్టినప్పటికీ మీకు బేబీ పుట్టినా కూడా చనిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే ఉమ్మనీరు అనేది తక్కువగా ఉండడం వల్ల ఆ ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మీ బేబీ దినాలు గడవక ముందే పుట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. అంటే బేబీ డెవలప్మెంట్ బాగా ఉండదు. అందువల్ల ముందుగానే బేబీ పుట్టిన వెంటనే చనిపోవడం లాంటివి జరుగుతాయి. అందువల్ల మనము ఈ ఉమ్మనీరు ప్రాబ్లం అనేది అస్సలు తెచ్చుకోకూడదు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి, వాటర్ ఐటమ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి, ఫ్రూట్స్, అలాగే బీన్స్, వెజిటబుల్స్, బీరకాయ, సొరకాయ, ఇక వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ను మనమైతే ఫేస్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇక బేబీ డెవలప్మెంట్ కూడా బాగా చూసుకుంటూ ఉండాలి. బేబీ అంటే ఈ ఉమ్మనీరు తగ్గడం వల్ల మీ బేబీ పుట్టిన తర్వాత కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్, కానీ బతికినప్పటికీ మీ బేబీ డెవలప్మెంట్ అనేది ఉండదు. మీ ప్రీ మెచ్యూర్ బేబీస్ అనమాట. అంటే ఎలా అంటే ఏజ్ తగ్గట్టు వాళ్ళ మైండ్ అనేది పని చేయకుండా ఉండడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఫ్రెండ్స్ ఇదంతా మనము చాలా జాగ్రత్తగా ఉండి వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం అస్సలు ఉండదు ఫ్రెండ్స్. అలాగే వీక్లీ వన్స్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, అంటే ఉమ్మనీరు తక్కువగా ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చే మెడికేషన్స్ అనమాట. అంటే వాళ్ళు కొన్ని పౌడర్స్ అలాంటివి రాసిస్తుంటారు. అవన్నీ యూజ్ చేయడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది ఉండదు. అందువల్ల మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బేబీని అయితే బాగా సుఖంగా డెలివరీ జరిగేటట్టు చూసుకోవాలి. బేబీ డెవలప్మెంట్ అనేది చాలా బాగుండాలి కడుపులో ఉన్నప్పుడు. అందువల్ల వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే ఒక ముఖ్యమైన మెడిసిన్ అనమాట. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళనవసరం కూడా లేదు ఫ్రెండ్స్. ఎక్కువగా వాటర్ తీసుకుంటే చాలు, మనకి ఉమ్మనీరు అనేది మనం తగ్గకుండా చూసుకోవచ్చు.
ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. ఈ ఉమ్మనీరు గురించి మనము వీడియోస్ చేయడం జరుగుతుంది. మీకు కనుక నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 100% వీడియోకి కామెంట్స్‌కి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ లైక్ ఇవ్వట్లేదు. ఈ వీడియో చాలా కష్టపడి అయితే చేయడం జరుగుతుంది. మీరిచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మీలాంటి వారికి చాలా మందికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్ ఫ్రెండ్స్.